నమస్తే, వెల్కమ్ టు వీపీఆర్ ఎకనామిక్స్. మనకి బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం అనేది జరిగింది. దానికి సంబంధించి మనకి ఫిబ్లో ఇచ్చినటువంటి అంశాన్ని బడ్జెట్ యొక్క సారాంశాన్ని మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇది మీకు ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం అనేది జరిగింది. ఈ లింకు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అందులో ఒకసారి చూడండి. ఇందులో ముందు మాటగా మనకి ఇచ్చినటువంటి అంశాలని మనం ఇందులో చూద్దాం. మనకి ఈ బడ్జెట్లో పేర్కొన్నటువంటి అంశాలు కానీ చూసుకున్నట్టుగైతే భారతదేశంలో ద్రవ్యోల్బణం అనేది తక్కువగా స్థిరంగా 4% లక్ష్యం వైపు కదులుతుంది అని పేర్కొనడం అనేది జరిగింది. 4% లక్ష్యం ఏంది? మనకి ఉర్జిత్ పటేల్ కమిటీ సిఫార్సుల మేరకు మనకి భారతదేశంలో ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని మనం 4+or-2గా పెట్టుకోవడం అనేది జరిగింది. అంటే ద్రవ్యోల్బణం అనేది సిపిఐ ద్రవ్యోల్బణం అనేది 4% ప్లస్ 2% అంటే 6%, అదేవిధంగా 4+ అంటే 2%. ఇలా మనకి 2% నుంచి 6% మధ్యలో ఉండాలని మన లక్ష్యం అయితే 4%గా పెట్టుకోవడం అనేది జరిగింది. కాబట్టి భారతదేశం నిర్ణయించుకున్నట్టు 4% ద్రవ్యోల్బణానికి లక్ష్యం వైపు భారతదేశం కదులుతుంది అని బడ్జెట్లో వివరించడం అనేది జరిగింది. అదేవిధంగా 5 సంవత్సరాలలో రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో 4.1 కోట్ల మంది యువతకు ఉపాధి, నైపుణ్యం మరియు ఇతర అవకాశాలను సులభతరం చేయడానికి 2 లక్షల కోట్ల నిధులతో 5 పథకాలు మరియు ప్రధానమంత్రి యొక్క ప్యాకేజీని ప్రకటించడం జరుగుతుంది అని బడ్జెట్లో పేర్కొనడం అనేది జరిగింది. అంటే యువత కోసం రాబోయేటువంటి 5 సంవత్సరాల కాలంలో 4.1 కోట్ల మంది యువతకి ఉపాధి, నైపుణ్యం, ఇతర అవకాశాలను సులభతరం చేయడానికి 2 లక్షల కోట్ల రూపాయల నిధులతో 5 పథకాలని ప్రకటించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రధానమంత్రి యొక్క ప్యాకేజీని ప్రకటించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వీక్షిత భారత్ సాధన కోసం, వీక్షిత భారత్ అంటే ఏంది? అభివృద్ధి చెందిన భారతదేశంగా మనం భారతదేశం అనేది అభివృద్ధి చెందిన దేశంగా ఏర్పడాలని 2047 నాటికి భారతదేశం స్వాతంత్ర్యం సంపాదించి మనకి 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే నాటికి మనం వికసిత భారత్గా రూపొందాలని లక్ష్యంగా పెట్టుకోవడం అనేది జరిగింది. లక్ష్యంగా పెట్టుకోవడం అనేది జరిగింది. ఈ విధంగా మనకి ఈ వీక్షిత భారత్ సాధన కోసం బడ్జెట్ అనేది అందరికీ విస్తారమైన అవకాశాలను కల్పించడం కోసం 9 ప్రాధాన్యతలపై నిరంతర ప్రయత్నాలను అంచనా వేస్తుంది. అంటే ఈ బడ్జెట్లో మనకి 9 అంశాలకి ప్రాధాన్యతనిస్తూ ఈ బడ్జెట్ రూపొందించడం అనేది జరిగింది. అదేవిధంగా మనం బడ్జెట్ 2024-25 బడ్జెట్లో ప్రధానంగా మనం ఏ అంశాలని ప్రాతిపదికగా తీసుకొని బడ్జెట్ని రూపొందించుకున్నామంటే ఉపాధి కల్పన, ఎంప్లాయ్మెంట్, అదేవిధంగా నైపుణ్యం, స్కిల్స్ డెవలప్మెంట్ కోసం, అదేవిధంగా ఎంఎస్ఎంఈల డెవలప్మెంట్ కోసం, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కోసం, మరియు మధ్యతరగతి అభివృద్ధి కోసం వీటిని ఆధారంగా చేసుకొని ఉపాధి కల్పనని, అదేవిధంగా నైపుణ్యాన్ని పెంచడం, ఎంఎస్ఎంఈల అభివృద్ధి, అదేవిధంగా మధ్యతరగతి అభివృద్ధి వీళ్ళని ఆధారంగా చేసుకొని మనం 2024-25 బడ్జెట్ని రూపొందించుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా వ్యవసాయ రంగానికి సంబంధించి మనం ఈ బడ్జెట్లో తీసుకున్నటువంటి చర్యలు ఏందని చూసుకున్నట్టుగైతే అధిక దిగుబడినిచ్చేటటువంటి, అదేవిధంగా శీతోష్ణ స్థితిని తట్టుకోగలిగేటటువంటి 109 రకాల కొత్త వంగడాలని ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. అధిక దిగుబడినిచ్చేటటువంటి, అదేవిధంగా శీతోష్ణ స్థితిని తట్టుకునే మరియు ఇది రకాలైనటువంటి శీతోష్ణ స్థితులను తట్టుకోగలిగేటటువంటి 109 రకాల కొత్త వంగడాలను ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది.
అదేవిధంగా వాటిని 32 రకాల క్షేత్రాలు మరియు ఉద్యానవన పంటలు రైతుల ద్వారా సాగు కోసం విడుదల చేయబడతాయి అని ఈ బడ్జెట్లో పేర్కొనడం అనేది జరిగింది. అలాగే వ్యవసాయ రంగంలో మరలా ఇంకొక చర్య ఏంటంటే తీసుకున్నారంటే వచ్చేటటువంటి 2 సంవత్సరాల కాలంలో దేశవ్యాప్తంగా 1 కోటి మంది రైతులు అనేవారు సహజ వ్యవసాయంలోనికి అడుగు పెట్టబోతున్నారు. సహజ వ్యవసాయం ఏంటి? ప్రస్తుతం మనకి కృత్రిమ ఎరువుల ద్వారా మనం వ్యవసాయాన్ని అనేది ఎక్కువగా చేయడం అనేది జరుగుతుంది. సో అలా కాకుండా పాత పద్ధతుల్లోకి వెళ్ళిపోవడం అనే కాదు, మనకి బయో ఇంధనాలను వాడే విధంగా, బయో ఎరువులను వాడే విధంగా మనం వ్యవసాయం చేయడం కోసం సహజ వ్యవసాయం న్యాచురల్ ఫార్మింగ్లోకి రైతులు 1 కోటి మంది రైతులు న్యాచురల్ ఫార్మింగ్ చేసే విధంగా వచ్చే 2 ఏళ్ల కాలంలో చర్యలు అనేవి తీసుకోబడతాయి. అదేవిధంగా ఈ సంవత్సరం బడ్జెట్ కేటాయింపులు వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు అంటే ఏముంటాయి? వ్యవసాయం ఉంటుంది, మత్స్య పరిశ్రమ ఉంటుంది, అటవీ సంపద ఉంటుంది, అదేవిధంగా కోళ్ళ పెంపకం, ఇటువంటివన్నీ కూడా మనకి ఈ అటవీ మరియు అనుబంధ రంగాల్లో రావడం అనేది జరుగుతుంది. వీటి కోసం ఈ బడ్జెట్లో ఎంత కేటాయింపులు చేశారంటే ఈ బడ్జెట్లో 1.52 లక్షల కోట్ల కేటాయింపులు అనేవి ఈ బడ్జెట్లో చేయడం అనేది జరిగింది. ఈ విధంగా మనకి అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి 1000 పారిశ్రామిక శిక్షణా సంస్థలను అప్గ్రేడ్ చేయబడతాయి. అంటే ఐటీఐలు ఉన్నాయి కదా, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, వీటిలో భారతదేశంలో ఉన్నటువంటి 1000 వరకు పారిశ్రామిక శిక్షణా సంస్థలని అప్గ్రేడ్ చేయడం అనేది జరుగుతుంది అని ఈ బడ్జెట్లో మనకి పేర్కొనడం అనేది జరిగింది. అదేవిధంగా మరలా మనకి ఈ బడ్జెట్లో పేర్కొన్నటువంటి ఇంకొక అంశం ఏంటంటే, మనకి ఇది ప్రధానమైనటువంటి ఇంకో అంశం ఏంటంటే బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా మరియు ఆంధ్రప్రదేశ్ ఈ 5 రాష్ట్రాలని కవరు చేసేటటువంటి విధంగా తూర్పు ప్రాంతం యొక్క సర్వతోముఖ అభివృద్ధికి ప్రభుత్వం ఒక పూర్వోదయ ప్రణాళికను రూపొందిస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకోసం అంటే భారత్ అంటే రీసెంట్గా ప్రకటించిన బడ్జెట్లో పూర్వోదయ ప్రణాళికలో మనకి ఏ రాష్ట్రాలు తీసుకోవడం జరిగిందని అడిగేటువంటి అవకాశం అయితే ఉంది. అవి బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ అనేటు ఈ 5 రాష్ట్రాలని తీసుకొని పూర్వోదయ ప్రణాళిక ద్వారా ఈ రాష్ట్రాలను అభివృద్ధి చేస్తారు. వీటిని ఎందుకు తీసుకోవడం జరిగిందంటే వికసిత భారత్ని సాధించడానికి ఈ రాష్ట్రాలు అనేవి బాగా మనకి ఉపయోగపడతాయి. వీటిని డెవలప్ చేయడం వల్ల మనకి అభివృద్ధి చెందిన భారతదేశంగా ఎదగడానికి మనకి ఇవి సహాయపడతాయి. ఎందుకంటే ఇవి తూర్పు ప్రాంతంలో ఉన్న భారతదేశానికి తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రాలు మనకి ఈ రాష్ట్రాలు. సో ఈ రాష్ట్రాల్లో మనకి ఆధ్యాత్మిక పరమైనటువంటి, సాంస్కృతిక పరమైనటువంటి అడ్వాంటేజెస్ అనేవి బాగా ఉన్నాయి. కాబట్టి ఈ రాష్ట్రాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసి వికసిత అభివృద్ధి చెందిన భారతదేశం వీటి యొక్క పాత్రను పెంచడం కోసం మనకి పూర్వోదయ అనేటటువంటి పథకాన్ని రూపొందించడం అనేది జరుగుతుంది. ఈ పథకం ద్వారా బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా మరియు ఆంధ్రప్రదేశ్ ఈ 5 రాష్ట్రాలని అభివృద్ధి చేయడం అనేది జరుగుతుందని ఈ బడ్జెట్లో పేర్కొనడం అనేది జరిగింది. అదేవిధంగా మహిళల నేతృత్వంలో అభివృద్ధిని ప్రోత్సహించడానికి కోసం మహిళలు మరియు బాలబాలికల ప్రయోజనం కోసం చేకూర్చే పథకాల కోసం ఈ బడ్జెట్లో 3 లక్షల కోట్ల కంటే ఎక్కువ కేటాయింపులు అనేది చేయడం అనేది జరిగింది. ఈ బడ్జెట్లో మహిళలు మరియు బాలబాలికల అభివృద్ధి కోసం 3 లక్షల కోట్ల కంటే ఎక్కువ కేటాయింపులు అనేది చేయడం జరిగిందని మనకి పేర్కొనడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ బడ్జెట్లో ఈ సంవత్సరం రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సహా రూరల్ డెవలప్మెంట్ కోసం అంటే గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటుగా అదేవిధంగా గ్రామీణ అభివృద్ధి కోసం 2.66 లక్షల కోట్ల కేటాయింపులు అనేది చేయడం అనేది జరిగింది. ఈ బడ్జెట్లో గ్రామీణ అభివృద్ధి కోసం తీసుకున్నటువంటి చర్యలు ఏంటంటే కేటాయింపులు ఎంతంటే మనకి గ్రామీణ ప్రాంతాల్లో అవస్థాపన సదుపాయాల కల్పన కోసం అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం 2.66 లక్షల కోట్లు కేటాయింపులు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ కానీ మనం చూసుకున్నట్టు ఈ బడ్జెట్లో మనకి ప్రకటించినటువంటి మిగతా అంశాలు కానీ మనం చూసుకున్నట్టుగైతే
ముద్రా రుణాల పరిమితి. ఈ ముద్రా రుణాలను మనకి PMMY అంటాం. PMMY ప్రధానమంత్రి ముద్రా యోజన. దీన్ని 2015 మనకి ఏప్రిల్ 8న దీన్ని ప్రారంభించడం అనేది జరిగింది. ఇందుకోసం ప్రారంభించారు దీన్ని ప్రధానమంత్రి ముద్రా యోజనని అంటే మనకి కార్పొరేట్ రంగంలో కాకుండా అదేవిధంగా కార్పొరేటు మరియు వ్యవసాయ రంగంలో కాకుండా మిగతా రంగాల్లో మనకి పెట్టుబడులు పెట్టేటట్టు చిన్న మనకి MSMEలు ఉంటాయి కదా, అటువంటి వాటికి రుణాలను అందించడం కోసం మనకి PMMY ప్రధానమంత్రి ముద్రా యోజనని 2015 ఏప్రిల్ 8వ తారీఖున ప్రారంభించడం జరిగింది. దీని కింద మనకి ఈ బ్యాంకుల ద్వారా అదేవిధంగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ ద్వారా కూడా మనకి ఇంతకుముందు 10 లక్షల వరకు రుణాలు అనేవి ఇవ్వడం అనేది జరిగేది. ఇప్పుడు ఈ రుణాలని పరిమితిని 20 లక్షల రూపాయలకి పెంచడం అనేది జరిగింది. ఈ బడ్జెట్లో ప్రధానమంత్రి ముద్రా యోజన కింద అందించేటటువంటి రుణాలని 10 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయలకి పెంచడం అనేది జరిగింది. అలాగే రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో 1 కోటి మంది యువతకు 500 అగ్రశ్రేణి కంపెనీలలో ఇంటర్న్షిప్ అంటే ఏంటి? దీన్ని మామూలుగా అంటే చదువు అయిపోయిన వాళ్ళు కూడా తీసుకోవచ్చు, లేదనుకుంటే చదువుతూ ఉండగా మనం అకాడమిక్ తరగతుల్లో నేర్చుకున్నటువంటి అంశాన్ని ప్రాక్టికల్గా మనం ఎలా ఉంటుంది అని తెలుసుకోవడం కోసం మనం కొన్ని కంపెనీల్లో అనుభవపూర్వకంగా తెలుసుకోవడం కోసం వాటిల్లో పనిచేయడం అనేది జరుగుతుంది. అలా చేసేదాన్ని మనం ఇంటర్న్షిప్ అంటాం. ఇది మనకి చదువు అయిపోయిన తర్వాత మనం జాబ్ సంపాదించుకోవడం మనకు అనుభవంగా కొంత తెలుసుకోవడానికి ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఇది ఇంటర్న్షిప్. ఈ రాబోయేటువంటి 5 సంవత్సరాల కాలంలో 1 కోటి మంది యువతకు 500 అగ్రశ్రేణి కంపెనీలు ఇంటర్న్షిప్ అవకాశాలను అందించడానికి ప్రభుత్వం అనేది ఒక సమగ్ర పథకాన్ని ప్రారంభించనుంది. ఒక పథకాన్ని ఇంకా ప్రారంభించబోతుంది. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ దీన్ని మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎప్పుడు 2000 సంవత్సరాలు దీన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. తర్వాత దీన్ని ప్రధానమంత్రి 1 అని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2 అని, 3 అని, 4 అని, ఇప్పుడు 4 అని ఇలా ప్రకటించడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మనకి 1 కోటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ఉంది, రూరల్ కూడా ఉంది. సో ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కింద 1 కోటి మంది పట్టణ పేదలు మరియు మధ్యతరగతి కుటుంబాలకు గృహ అవసరాలు తీర్చడానికి అంటే పట్టణ ప్రాంతాల్లో గృహాల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద 1 కోటి మంది పేదలు మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం కోసం మనకి 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అనేది జరుగుతుంది. 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుందని మనకి ఈ బడ్జెట్లో పేర్కొనడం అనేది జరిగింది. అలాగే దేశంలో ఉన్నటువంటి 25,000 గ్రామీణ ఆవాసాలకు అంటే గ్రామీణ ప్రాంతాలని అన్ని వాతావరణ కనెక్టివిటీని అందించడానికి PMGSY ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన 4 దశ ప్రారంభించడం పడుతుంది. అంటే ప్రధానమంత్రి అంటే రూరల్ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం తీసుకొచ్చినటువంటి ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అనేటటువంటి ఈ పథకాన్ని మనకి PMGSY 4 అనేటటువంటి దీని కింద మనకి దేశంలో ఉన్నటువంటి 25,000 గ్రామాలకి రహదారుల నిర్మాణం కోసం దశ అనేది ప్రారంభించబడుతుందని ఈ బడ్జెట్లో పేర్కొనడం అనేది జరిగింది. అదేవిధంగా మనకి చూసుకున్నట్టుగైతే 1000 కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్తో 1000 కోట్ల రూపాయల వెంచర్ క్యాపిటల్ ఫండ్ అంటే మనకి స్టార్టప్లో పెట్టుబడులు పెట్టేటటువంటి అంటే ప్రైవేటు వ్యక్తుల ద్వారా పెట్టుబడులు సేకరించేటటువంటి విధానం, దీన్ని మనం వెంచర్ క్యాపిటల్గా చెప్తాం. సో 1000 కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్తో వచ్చేటటువంటి 10 ఏళ్లలో
రాబోయేటటువంటి 10 సంవత్సరాల కాలంలో స్పేస్ ఎకానమీని 5 రెట్లు విస్తరించడం పైన దృష్టి కేంద్రీకరించడం జరుగుతుందని పేర్కొన్నారు. అంటే స్పేస్ టెక్నాలజీకి సంబంధించి 1000 కోట్ల రూపాయలతో వెంచర్ క్యాపిటల్ని ఫండ్ని స్వీకరించి రాబోయేటటువంటి 10 సంవత్సరాల కాలంలో 5 రెట్లు ఇప్పుడున్న దానికంటే 5 రెట్లు విస్తరించడం కోసం దృష్టి కేంద్రీకరించడం జరుగుతుందని మనకి ఈ బడ్జెట్లో పేర్కొనడం అనేది జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఆదాయ పన్నులు 4 కోట్ల మంది జీతాలు మరియు పెన్షన్లు పొందినటువంటి వ్యక్తులకి మేజర్ రిలీఫ్ ఇవ్వడం అనేది జరిగింది. అంటే భారతదేశంలో ఆదాయ పన్ను చెల్లించేటటువంటి ఉద్యోగస్తులు మరియు పెన్షనర్లకి మేజర్ రిలీఫ్ అనేది తగ్గింది. ఏ విధంగా తగ్గిందంట? కొత్త పన్ను విధానంలో ఉన్నవారికి స్టాండర్డ్ డిడక్షన్ని ఇంతకుముందు 50,000 అనేది ఉండేది, దాన్ని ఇప్పుడు 75,000కి పెంచడం అనేది జరిగింది. స్టాండర్డ్ డిడక్షన్ అంటే ఏంటి అంటే ఒక వ్యక్తి ఖర్చు చేసేటటువంటి కొన్ని ఖర్చులని ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఆ ఖర్చులని ముందుగానే ప్రస్తావిస్తూ తన ఆదాయాన్ని అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో తన ఆదాయం అనేది మనకి ఫామ్ 16లో వచ్చేటువంటి ఆదాయాన్ని తగ్గించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో దాన్ని ఇంతకుముందు 50,000 వరకు నువ్వు స్టాండర్డ్ డిడక్షన్ చూపించడానికి అవకాశం అనేది ఉండేది. ఇప్పుడు దాన్ని నువ్వు 75,000 వరకు స్టాండర్డ్ డిడక్షన్ చూపించడానికి అవకాశాన్ని కల్పించడం అనేది జరిగింది. అంటే 25,000 వరకు నువ్వు ఎక్స్ట్రా స్టాండర్డ్ డిడక్షన్ అనేది చేసుకోవడానికి అవకాశం అనేది జరిగింది. దీనివలన నీకు ఉద్యోగస్తులు అంటే జీతం పొందేటటువంటి ఉద్యోగస్తులకి 50,000 నుంచి 75,000కు పెరిగింది. దీనివలన కుటుంబ పెన్షనర్లపై కూడా మనకి 15,000 నుంచి ఇది స్టాండర్డ్ డిడక్షన్ 15,000 నుంచి 25,000కి పెంచడం అనేది జరిగింది. వీళ్ళకి 15,000 నుంచి 25,000కి ఈ స్టాండర్డ్ డిడక్షన్ అనేది పెంచడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ కొత్త పాలనలో మనకి 58% పైగా కార్పొరేట్ పన్నులని సేకరించబడ్డాయని ఈ బడ్జెట్లో వివరించడం అనేది జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఈ బడ్జెట్లో వివరించినటువంటి కొన్ని అంశాలు కానీ మనం చూసుకున్నట్లయితే స్టార్టప్స్ మరియు ఇన్వెస్ట్మెంట్లను పెంచడానికి అన్ని మధ్యతరగతి పెట్టుబడిదారులకు ఏంజిల్ ట్యాక్స్ రద్దు చేయబడింది. చూడండి, ఈ ఏంజిల్ ట్యాక్స్ అనేది రద్దు చేయబడింది అని మనకి ఈ బడ్జెట్లో వివరించడం అనేది జరిగింది. సాధారణంగా మనకి ఏంజిల్ ట్యాక్స్ అనేది దేని మీద విధిస్తారంటే స్టార్టప్ల పైన విధిస్తారు. స్టార్టప్స్ పైన ఈ ఏంజిల్ ట్యాక్స్ అనేది విధిస్తారు. భారతదేశంలో ఈ ఏంజిల్ ట్యాక్స్ని విధించాలని మనకి 2012 బడ్జెట్లో అప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు దీన్ని ప్రతిపాదించడం అనేది జరిగింది. ప్రణబ్ ముఖర్జీ గారు ఈ పన్నుని ప్రతిపాదించడం అనేది జరిగింది. నార్మల్గా మనకి ఈ ఏంజిల్ ట్యాక్స్ అనేది ఎలా విధిస్తారంటే కొన్ని స్టార్టప్ కంపెనీలు అనేవి పబ్లిక్ ఇష్యూకి వచ్చేటప్పుడు అంటే సెక్యూరిటీ మనకి షేర్స్ని ఇష్యూ చేసేటప్పుడు వాటి సాధారణ విలువ కంటే మార్కెట్లో అధిక విలువ అనేది వాస్తవ విలువ కంటే అధిక విలువ అనేది ఉన్నదన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక కంపెనీ ₹100 షేర్ విలువ కలిగినటువంటి ఒక 10 షేర్లు అనేది విక్రయించాలనుకుంది. కానీ వాస్తవంగా ఇది ఇంత ధర అనేది ఒక షేర్ ధర ఇంత ధర అనేది కలిగి ఉంది. కానీ మార్కెట్లో దానికి బ్రాండ్ వాల్యూ ఉండడం వల్ల కావచ్చు, అది అభివృద్ధి చెందుతుందని జనాలకు నమ్మడం వల్ల కావచ్చు, దాని యొక్క షేర్ విలువ అనేది ఒక ₹200 ఉందనుకోండి. అప్పుడు ఈ కంపెనీ ఏం చేస్తుంది, మార్కెట్లో ఉన్నటువంటి విలువ ముందే తెలుసుకొని ఈ 10 షేర్లు ₹100 అమ్మాల్సినటువంటి ఈ షేర్లు ఒక్కో షేర్ని ₹200 అమ్మడం అనేది జరుగుతుంది. సో అప్పుడు దీనికి ఎంత వస్తుంది, ₹2,000 అనేది వస్తుంది. ఇక్కడైతే ₹1,000 అనేది వస్తుంది. సో మిగతా ₹1,000 అనేది దీనికి ఎక్స్ట్రా అమౌంట్ అనేది రావడం అనేది జరుగుతుంది. దీన్ని ఇతర ఆదాయంగా చూపిస్తుంది. సో ఈ ₹1,000 పైన ఎక్స్ట్రా వచ్చినటువంటి ఈ ₹1,000 పైన మనకి ఈ ఏంజిల్ ట్యాక్స్ అనేది విధించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఈ స్టార్టప్ కంపెనీలు అనేవి మనకి ఫ్రాడ్ చేయకుండా ఉండడం కోసం, మనీ లాండరింగ్ అనేది జరగకుండా ఉండడం కోసం 2012లో ప్రణబ్ ముఖర్జీ గారు మనకి ఈ ఏంజిల్ ట్యాక్స్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ బడ్జెట్లో మనకి ఎంఎస్ఎంఈలని మనకి వాస్తవంగా ఉన్నటువంటి అంటే జెన్యూన్గా ఉన్నటువంటి ఎంఎస్ఎంఈలకి మనం ప్రోత్సాహం ఇవ్వడం కోసం ఈ ఏంజిల్ ట్యాక్స్ని ఈ బడ్జెట్లో రద్దు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా
పెట్టుబడులను ఆహ్వానించడానికి విదేశీ కంపెనీలపై కార్పొరేట్ పన్ను అనేది 40 నుండి 30% తగ్గించారు. 40 నుండి 30% తగ్గించారు. ఇందుకోసం కార్పొరేషన్ పన్ను ఏంది? లాభాలపైన విధించేటటువంటి పన్ను. అంటే ఉత్పత్తి సంస్థలకి లాభాలపైన విధించేటువంటి ఈ కార్పొరేట్ పన్ను 40% నుండి 30% తగ్గించడం అనేది జరిగింది. దీనివలన ఏమవుతుంది? వారికి వచ్చేటటువంటి లాభంలో పన్నులు తీసేగా వచ్చేటువంటి లాభం అనేది పెరుగుతుంది అన్నమాట. దానివలన వారు కంపెనీని విస్తరించడానికి, వేరే పెట్టుబడులు పెట్టడానికి, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, ఉత్పత్తి పెంచడానికి ఇలా రకరకాలుగా దోహదం చేయడం అనేది జరుగుతుంది. దానివలన ప్రభుత్వం అనేది 40% ఉన్నటువంటి ఈ కార్పొరేట్ ట్యాక్స్ని 30% తగ్గించడం అనేది జరిగింది. అదేవిధంగా మనకి అనేక చెల్లింపులపై 5% TDS అనేది ఉండేది. దాన్ని 2%కి తగ్గించి 2% ఉండేటువంటి TDSలో విలీనం చేయడం అనేది జరిగింది. TDS అంటే ఏంటంటే ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్. ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ అంటే ఎవరికైనా ఒక వేరే ఆదాయం ద్వారా ఎక్కడైతే ఆదాయం వస్తుందో దాని ద్వారా మనం అక్కడే పన్ను మినహాయింపు అనేది ఉంటుంది. సో దాన్ని మనం అంటే గెయిన్ చేయడం కోసం, దాన్ని రిటర్న్ పొందడం కోసం విధించేటటువంటిది. ఇది మనకి ఈ TDS అనేది ఈ TDSని మనకి 5% ఉన్నటువంటి TDSని 2%లో కలిపేయడం అనేది జరిగింది. ఈ విధంగా మనకి పన్ను మినహాయింపులు అనేది ఇన్ని రకాల పన్ను మినహాయింపులు అనేది ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా దిగువ మరియు మధ్యతరగతి ఆదాయ తరగతి ప్రయోజనం చేకూర్చేందుకు క్యాపిటల్ గెయిన్ మినహాయింపు అనేది ప్రతి పరిమితి సంవత్సరానికి 1.25 లక్షలకు పెంచడం అనేది జరిగింది. అంటే క్యాపిటల్ గెయిన్ అంటే ఏంది? మనం కొన్ని ఆస్తుల్ని ఇప్పుడు సెక్యూరిటీస్ అనేవి స్టాక్ మార్కెట్లో సెక్యూరిటీస్ అనేవి కొన్నాం అనుకోండి. సో షేర్స్ అనేవి కొన్నాం. ఆ షేర్స్ కొనేటప్పుడు ఒక సంవత్సరం లోపు మనం వాటిని అమ్మేస్తే అంటే వాటిపైన వచ్చేటువంటి వీటిని మనం క్యాపిటల్ గెయిన్స్ అంటాం. భూములు కొనడం కావచ్చు, బంగారం కొనడం కావచ్చు, షేర్స్ కావచ్చు, వీటిని క్యాపిటల్స్ అంటాం. సో వాటి ద్వారా మనకి లాభం అనేది వచ్చింది అనుకోండి. ఆ లాభం పైన అంటే సంవత్సరానికి వచ్చేటటువంటి లాభంలో మనం విధించేటటువంటి అంటే 1.25 లక్షలు అంటే 1,25,000 వరకు నీకు ట్యాక్స్ అనేది విధించబడదు. అది దాటితే ట్యాక్స్ అనేది మనకి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది విధించబడుతుంది అని ఈ బడ్జెట్లో వివరించడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ బడ్జెట్లో వివరించినటువంటి మిగతా అంశాలు కానీ మనం చూసుకున్నట్టుగైతే మనకి ఎక్స్రే ప్యానళ్ళు, అదేవిధంగా మొబైల్ ఫోన్లు, అదేవిధంగా PCBA అంటే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబుల్స్ మనకి ప్రతి దానిపైన మనకి ఈ సర్క్యూట్ బోర్డ్స్ అనేవి ఉంటాయి. ఫోన్లు కావచ్చు, ఏ యంత్రాలు కావచ్చు, ఈ ప్రతి దానికి సర్క్యూట్ బోర్డ్స్ ఉంటాయి. సో అలాంటి ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు అసెంబుల్స్ పైన అదే వీటిని ఎక్కువగా మనం ఇతర దేశాల నుంచి, చైనా లాంటి దేశాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వీటిపైన కస్టమ్స్ డ్యూటీ 10% తగ్గించడం అనేది జరిగింది. దీనివలన మనకి ఈ ఎక్స్రే ప్యానెల్ కావచ్చు, మొబైల్ ఫోన్లు కావచ్చు, PCBAలు కావచ్చు, వీటి యొక్క విలువ అనేది తగ్గడం. ఎందుకోసం? ట్యాక్స్ వేయడం తగ్గుతుందంటే వాటి యొక్క విలువ కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఒక 100 రూపాయలకు తయారైన వస్తువు పైన ఒక 10 రూపాయల ట్యాక్స్ అనేది విధిస్తే ఇది 110 రూపాయలు అనేది అవుతుంది. సో మనం ఈ ట్యాక్స్ని 5 రూపాయలు తగ్గించాం అనుకోండి. ఇప్పుడు దీని విలువ ఎంత అవుతుంది? 105 రూపాయలు అనేది అవుతుంది. ఆ విధంగా మనకి వస్తువు ధర అనేది తగ్గడం అనేది జరుగుతుంది. సో వీటిపైన మనకి మొబైల్ ఫోన్ల పైన, అదేవిధంగా PCBAల పైన కస్టమ్స్ డ్యూటీని 10% తగ్గించడం వలన వీటి యొక్క విలువ అనేది మనకి తగ్గడం అనేది జరుగుతుంది. అంటే వీటి ధరలు అనేవి తగ్గడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మిగతా పన్నులు తగ్గించినటువంటి విషయాలు చూసుకుంటే బంగారం, వెండి, అదేవిధంగా విలువైన లోహాలు చౌకగా మారడానికి కస్టమ్స్ డ్యూటీ 6% తగ్గించడం అనేది జరిగింది. ఈ విధంగా పన్ను మినహాయింపులు అనేవి ఈ బడ్జెట్లో వ్యక్తులకి, సంస్థలకి, అదేవిధంగా మధ్యతరగతి వారికి కావచ్చు, లేదంటే కొనేటువంటి వస్తువులకి పైన విధించేటువంటి పన్నులపైన ఈ పన్ను మినహాయింపులు ఇవ్వడం జరిగింది అని మనకి ఈ బడ్జెట్లో వివరించడం అనేది జరిగింది. ఇది మనకి
ఈ బడ్జెట్లో వివరించినటువంటి అంశాలు అనేది మనం చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా మిగతా అంశాలని నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఇది వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.